రాయలసీమ, కోస్తా జిల్లాలో ఉండేవారికి బిగ్ అలర్ట్. అదేంటంటే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెయిన్స్‌కి సంబంధించి, వర్షాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సో, ఏదైతే దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ ఇది ఉత్తర వాయువ్య దిశగా కదలబోతోంది. అంటే శ్రీలంక నుంచి చూసుకుంటే గంటకి 50 కిలోమీటర్లు, ఇటు తమిళనాడుకి ఇది 540 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా పుదుచ్చేరికి 440 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్రమంలో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వస్తోంది. సో, ఈ బంగాళాఖాతం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ అల్పపీడనం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని కూడా అంటే 30వ తారీఖుకి ఇది కోస్తా ప్రాంతాలకు సంబంధించిన ఎఫెక్ట్ ఉండనే ఉంది. అయితే రేపటి నుంచి చూసుకున్న డిసెంబర్ 4 వరకు కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంట. అంటే రీసెంట్గా ఒకటి తీరం దాటేసింది తుఫాను అనేది. అంటే 28, 29 తేదీల్లో నెలాఖరులో వర్షాలు ఉంటాయి, బట్ అది తీరం దాటేసిందని చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది. సో, ఏదేమైనా రేపటి నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైతే ప్రాణాలు అవి పెట్టుకుంటారో కాస్త చూసి అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దు. ఎందుకంటే అతి భారీ వర్షాలు కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారు. లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా ఉండమని ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.